robotic surgery has made a lot of difference in joint replacement surgery. Now, we can't say that is the only solution now in the future. The most important thing we should understand, ఇప్పుడు ఉదాహరణకి మనము కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నాము, అది పర్ఫెక్ట్ అలైన్మెంట్ తోటి ప్రెసిషన్ తోటి వేస్తే అరుగుదల తొందరగా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే చెప్పులు ఒకవైపు వంకరగా నడుస్తే ఏమవుతుంది, తొందరగా అరిగిపోయి చేంజ్ చేయాలి. సిమిలర్లీ ఈ నీ రిప్లేస్మెంట్స్, హిప్ రిప్లేస్మెంట్స్ అనేవి సరిగ్గా వేయకపోతే ఏమవుద్ది, ఒకవైపు తొందరగా అరిగితే అది చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని వీలైనంత వరకు రోబోటిక్ చేయడానికి ప్రయత్నిస్తుంటాము. దాంతో ఏంటంటే నొప్పులు కూడా బాగా తగ్గుతుంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఈస్ టెక్నాలజీ ఈజ్ జస్ట్ ఎ టూల్ అండ్ జడ్జ్మెంట్ ఈజ్ ద ఫౌండేషన్. ఇప్పుడు బాగా కాంప్లెక్స్ సర్జరీస్, కాళ్ళు బాగా వంకర్లు అయిపోయి అట్లాంటి వాటిలో రోబోటిక్స్ డెఫినెట్గా వాడాలి. కొన్నిసార్లు స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ, సీనియర్ సర్జన్స్ ఇప్పుడు మేము ఇప్పట్లో వేలలో ఆపరేషన్ చేస్తున్నాము, కొన్నిసార్లు అవసరం లేదు కూడా. సో అందుకని ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైట్ పర్సన్, రైట్ ఇండికేషన్, రైట్ డాక్టర్. ఈ మూడు కలిస్తే మీకు అన్నెసరీగా ఆపరేషన్స్ రోబోటిక్ అని వెళ్ళిపోకుండా అవసరం ఉంటే రోబోటిక్, లేదంటే కన్వెన్షనల్ సర్జరీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ ఏ ఫెంటాస్టిక్ రిజల్ట్ అండ్ ఆల్ ద బెస్ట్.